మహబూబ్ నగర్ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి గ్రామాలకు చేరుతోంది. సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసులు నిఘా ఉంచారు. మహబూబ్ నగర్ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలపై మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. పల్లెపూరికి సర్వం సిద్ధమైంది. రేపు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా రేపు మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగబోతుంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమై 1 గంటల వరకు పోలింగ్ ముగుస్తుంది. తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. అటు గ్రామ పంచాయతీ సర్పంచ్లకు అట్లాగే వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా రేపు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు పంపిణీ కేంద్రాల నుంచి ఎలక్షన్ సంబంధించినటువంటి పోలింగ్ మెటీరియల్ అంతా కూడా ఎవరైతే ఎన్నికల సిబ్బంది ఉన్నారో వాళ్ళ సిబ్బంది అందరూ కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ సామాగ్రిని తీసుకొని వెళ్తున్నారు. మన ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర ఉండేటువంటి అన్ని పోలింగ్ మెటీరియల్ దాదాపు 88 రకాలకు సంబంధించినటువంటి పోలింగ్ మెటీరియల్ ఉంటుంది. ఆ మెటీరియల్ అంతా కూడా ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర పనిచేసే సిబ్బంది, ప్రిసైడింగ్ ఆఫీసరు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసరు, ఓపీఓ వీరితో పాటు పోలీస్ సిబ్బంది కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర ఉంటారు. సో ఆ ఎంటైర్ మెటీరియల్ అంతా కూడా వాళ్ళు చెక్ చేసుకుంటారు. కంపార్ట్మెంట్ ఏర్పాటుకు సంబంధించినటువంటి విషయాలు కానీ, లేకపోతే పోలింగ్ కేంద్రంలో ఏ అంశాలు ఉండాలి, వాళ్ళు ఓటు వేసేందుకు ఏర్పాటు చేయాల్సినటువంటి బాక్సులు కానీ, అట్లాగే బ్యాలెట్ పత్రాలు, అన్ని అంశాలను కూడా వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీటితో పాటు మ్యాన్ పవర్ ఎవరైతే పోలింగ్ సిబ్బంది ఎవరైతే పాల్గొనాలో వాళ్ళకి సంబంధించినటువంటి ఎంటైర్ ప్రక్రియ అంతా కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. రూట్ వైజ్గా కూడా అంటే సో ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కి వెళ్ళాలంటే ఆ రూట్ వైజ్గా ప్లాన్ చేసుకున్నారు. ఆ రూట్ వైజ్గా బస్సులు ఉంటాయి, ఆ బస్సులోనే వెళ్తారు. మనం చూస్తున్నాం జనరల్ కౌంటర్ రూట్ నంబర్ 7-8కి సంబంధించినటువంటి మనం ఈ సెక్షన్ చూస్తున్నాం. ఇక్కడ కోటకెద్ర, పోతన్పల్లి, ఒబ్లాయిపల్లి తాండా వీటికి సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్ సంబంధించిన మెటీరియల్ అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ ఇక్కడ కొనసాగుతుంది. ఇక్కడ నుంచి నేరుగా వాళ్ళు పోలింగ్ స్టేషన్ చేసుకుని అక్కడ అరేంజ్మెంట్ చేసుకుని రేపు ఉదయం సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియలో వాళ్ళు పాల్గొనబోతున్నారు. మనం వెనకాల మనం చూస్తుంటే ప్రతి పోలింగ్ స్టేషన్ సంబంధించినటువంటి అన్ని పోలింగ్ మెటీరియల్ అంతా కూడా సిద్ధం చేసుకొని ఉంచారు. వాటిని సిబ్బంది అంతా కూడా అధికారులకు, పోలింగ్ సిబ్బందికి అందజేస్తూ వస్తున్నారు. సో ఇక మొదటి విడత ఎన్నికలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక పరిశీలిస్తే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 550 గ్రామ పంచాయతీలు, అట్లాగే 4839 వార్డులు ఉంటే ఇందులో 58 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి, 1148 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఇప్పుడు ఎన్నికలు జరగబోయేది రేపు 492 గ్రామ పంచాయతీలకు, అట్లాగే 3690 వార్డులకు సంబంధించినటువంటి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఏకగ్రీవమైనటువంటి గ్రామ పంచాయతీల వివరాలు కనుక పరిశీలిస్తే జోగులాంబ గద్వాల జిల్లాలో ఎక్కువగా గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో 15 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో పాటు 361 వార్డు సభ్యులు కూడా ఏకగ్రీవం కావడం జరిగింది. అట్లాగే మహబూబ్ నగర్ జిల్లాలో 10 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. నారాయణపేట జిల్లాలో 14 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. నగర్ కర్నూలు జిల్లాలో 14 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. వనపర్తి జిల్లాలో 5 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. సో ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలు వార్డులు మినహాయిస్తే మిగతా అన్ని చోట్ల కూడా రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ సందడి కోలాహలం అంతా కూడా మనం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల దగ్గర మనం చూస్తూ ఉన్నాం. ఈ మెటీరియల్ అంతా కూడా వాళ్ళు తీసుకుని వెళ్ళి ఆ ఏరియాలో ఆ పోలింగ్ స్టేషన్ల దగ్గర వాళ్ళు ఏర్పాట్లు చేసుకోబోతున్నారు. సో అందుకు సంబంధించిన మెటీరియల్ అంతా కూడా డీటెయిల్ మెటీరియల్ అంతా కూడా వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు. మనం పోలింగ్ సంబంధించినటువంటి వాళ్ళు ఓపెన్ చేయడము, ఆ బాక్సులకు సంబంధించిన ప్రిపరేషను, అట్లాగే సీలింగ్ కూడా చాలా జాగ్రత్త చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా ఎవరైతే ఈ ఎలక్షన్లో పార్టిసిపేట్ అవుతున్నటువంటి అభ్యర్థులకు సంబంధించిన డీటెయిల్ డాటా అంతా కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ సంబంధించినటువంటి ఆ మెటీరియల్ ఉంటుంది. కాబట్టి ఆ అంశాలను పరిశీలించుకోవడం, వీటితో పాటు ఓటుకు సంబంధించినటువంటి అంశాలను వాళ్ళు రిజిస్టర్ చేసుకోవడం, అట్లాగే పోలింగ్ పర్సెంటేజ్ని కూడా ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి వాటికి సంబంధించిన మెటీరియల్ సీలింగ్ ఓపెన్ చేయడం, అట్లాగే సీల్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. కాబట్టి ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఒక్క సింగిల్ ఓటు కూడా చాలా కీలకంగా ఉంటుంది. కాబట్టి అది ఆ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా పోలింగ్ సిబ్బంది పైన ఉంటుంది. సో చాలా పల్లెపూర్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా గ్రామాల్లో ఉంటుంది. కాబట్టి ఈ ఎన్నికల సిబ్బంది కూడా చాలా డీటెయిల్గా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. చాలా పకడ్బందీగా వాళ్ళు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. సో ప్రతి మెటీరియల్ని కూడా వాళ్ళు ఇక్కడ డీటెయిల్గా చెక్ చేసుకున్న తర్వాత నేరుగా గ్రామ పంచాయతీలకు ఏవైతే పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో అక్కడ చేరుకొని అక్కడ రేపు జరగబోతున్నటువంటి పోలింగ్ ప్రక్రియలో పాల్గొనబోతున్నారు. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన ఇది అప్డేట్. కెమెరా పర్సన్ శ్రీనివాస్ బాలకృష్ణ.